దేవుని ఉన్నతమైన నామానికి మహిమ కలుగునుగాక. దేవుని వాక్య భాగాన్ని చదువుకుందాం. కీర్తనలు 17వ కీర్తన 15వ వచనాన్ని మనం చదువుకుందాం. నేనైతే నీతి గలవాడినై నీ ముఖ దర్శనము చేసేదను. నేను మేల్కొనినప్పుడు నీ స్వరూప దర్శనముతో నా ఆశను తీర్చుకొందును. దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్న విషయం, నా ఆశను తీర్చుకొందును. కీర్తనకారుడు అంటున్నాడు, నేనైతే నీతి గలవాడిని నీ ముఖ దర్శనము చేసేదను. నేను మేల్కొనినప్పుడు నీ స్వరూప దర్శనముతో నా ఆశను తీర్చుకొందును. ఈ భక్తుడి యొక్క ఆశ ఎలా తీరుతుంది? ఇతని ఆశ ఎలా తీర్చుకుంటున్నాడంటే, ఈ లోకంలోంచి మనుషులు వారి ఆశలను రకరకాలుగా తీర్చుకుంటూ ఉంటారు. కానీ కీర్తనకారుడు యొక్క ఆశ ఏంటి? తన ఆశ ఎలా తీర్చబడుతుంది అంటే, దేవుని ముఖ దర్శనము చేయటం ద్వారా అంట. నేను మేలుకొనినప్పుడు నీ స్వరూప దర్శనముతో నా ఆశ తీర్చుకుందని అన్నాడు. నీ ముఖ దర్శనం చేయడం ద్వారా, నేను మేలుకొనినప్పుడు అంటే నేను నిద్ర లేచినప్పుడు, నేను మేలుకొని ఉన్నప్పుడు నీ స్వరూప దర్శనముతో నా ఆశ తీర్చుకుందును. ఎంత శ్రేష్టమైనటువంటి మాట ఈ భక్తుడు మనకు తెలియజేస్తున్నాడంటే, తన జీవితంలో తన ఆశ తీర్చుకోవడానికి మార్గం ఏంటంటే దేవుని యొక్క ముఖ దర్శనం. దేవుని ముఖ దర్శనము ద్వారా తన ఆశ తీర్చబడుతుంది అని. తను మేల్కొనినప్పుడు ఆయన స్వరూప దర్శనముతో తన ఆశ తీర్చుకుంటున్నాడని. నిజంగా ఆశ కలిగిన ప్రాణాన్ని తృప్తిపరిచేవాడు దేవుడే. అయితే ఈ లోకల మనుషులకు అనేక ఆశలు ఉంటాయి, కోరికలు ఉంటాయి. అవన్నీ తీర్చబడాలి అంటే నిజంగా వారి జీవితంలో ఏది ప్రాముఖ్యమైనది అంటే, కీర్తనకారుడు చెప్పిన రీతిగా నీ ఆశ తీర్చబడాలి అంటే, నీ కోరిక నెరవేర్చబడాలంటే, నీ ఉద్దేశము జరగాలి అనుకుంటే, ప్రతి దినము ప్రతి ఉదయం దేవుని ముఖ దర్శనము చేసేవారుగా ఉండాలి. ప్రతి ఉదయం నువ్వు మేల్కొనిన వెంటనే ఆయన స్వరూప దర్శనమును నువ్వు చూడగలగాలి. అప్పుడు నీ ఆశ తీర్చబడుతుంది. కీర్తనకారుడు చెప్తున్న విషయం అదే. మన ఆశ తీర్చబడాలి అంటే అది ఆయన ముఖ దర్శనము ద్వారానే, ఆయన స్వరూప దర్శనము ద్వారా మన ఆశ తీర్చబడుతుంది. ప్రతి దినము మొదటిది జరిగితే ఆ దినమంతా, ఆ రోజంతా నీ ఆలోచనలన్నీ, నీ ఆశలన్నీ, నీ ఉద్దేశాలన్నీ ఆ దేవుడు నెరవేరుస్తాడు, స్థిరపరుస్తాడు, జరిగిస్తాడు. ఆ ద్వారా మన ఆశలన్నీ దేవునిలో నెరవేర్చబడతాయి. ఈ సత్యాన్ని కీర్తనకారుడు తెలియజేశాడు. ఈరోజు మనము దేవుని ఎదుట, ఆయన సన్నిధిట మనము ప్రతిరోజు ఉదయాన్నే మేల్కొన్న వెంటనే దేవుని స్వరూప దర్శనము చేయగలుగుతున్నామా? ఆయన ముఖ దర్శనము మనం చేస్తున్నామా? వేకువనే మన జీవితంలో ఇది జరగాలి. మనుషులను దర్శించడం కాదు, మనుషులను దర్శించుకోవడం కాదు, దేవుని దర్శించుకోవాలి. ఉదయాన్నే దేవుని ఎదుట ఆయన స్వరూప దర్శనము మనం పొందుకోగలగాలి ప్రతి దినము, ప్రతి ఉదయం కూడా. ఇది మన జీవితంలో అనుదినము జరగవలసిన కార్యం. అప్పుడు మన ఆశలన్నీ కూడా తీర్చే దేవాతి దేవుడు మన పక్షంగా ఉండి మన ఆశలన్నీ ఆయన తీర్చుతాడు. అదే నా ఆశ, అదే నా కోరిక అంటున్నాడు భక్తుడు. ఈరోజు నీ ఆశ కూడా అదే ఉండాలి. దేవుని ఒక దర్శనం ద్వారా మన ఆశ తీర్చుకునేటువంటి ఆలోచన, మనస్తత్వం కలిగిన వారిగా దేవుడు మనలను ఆ విధమైన ఆత్మీయత జీవితంలో ప్రతి దినము ఆయన ముఖ దర్శనము చేత, స్వరూప దర్శనము చేత నడిపించి సహాయము చేయునుగాక. ఆమేన్. పరిశుద్ధుడైన దేవా, నీకు వందనాలు, స్తోత్రాలు నాయన. భక్తుడు చెప్పిన రీతిగా అనుదినము ప్రతి దినము మేము మేలుకొనినప్పుడల్లా నీ ముఖ దర్శనము చేసి, నీ స్వరూప దర్శనం చేసే యోగ్యత మాకు దయచేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.